హాయ్ హలో నమస్తే, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టమోటా కర్రీ అండి. చాలా చాలా బాగుంటుంది. టమాటా గుత్తి వంకాయ లాగా ఈ టమాటా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ గ్రేవీతో ఈ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇది చపాతీ, రైస్, రోటీ, బిర్యానీస్, పులావ్స్ దేంట్లోకైనా అల్టిమేట్గా ఉంటుందని చెప్పొచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం అండి, ఇంత మంచి రెసిపీని చేసేద్దాం రండి. నేను ఒక అరకిలో వరకు టమాటాలు తీసుకున్నాను. ఇలా మీడియం సైజుగా ఉండాలండి టమాటాలు. మరీ పెద్దవి కాకూడదు, అలా అని మరీ చిన్నవి కూడా కాకూడదు. దానికి క్వాంటిటీగా 2 ఉల్లిపాయలను కూడా తీసుకున్నాను. ఈ టమాటాలని ఈ విధంగా పైన తొక్కు ఉంటుంది కదా, తొడిమలాగా, అదంతా తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనం మొత్తాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మనం గుత్తి వంకాయలను ఎలా కట్ చేస్తామో సేమ్ టు సేమ్ అలాగే ఈ టమాటాలను కూడా అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని మొత్తాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని దీనికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసిన తర్వాత ఇది కొంచెం దోరగా వేగనివ్వాలి. స్లో ఫ్లేమ్లో బాగా చిట్లేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి ఎండు కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు కూడా వేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం చెక్క, 2 ఇలాచీ వేసుకొని కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు లాస్ట్గా దీంట్లోకి మనం నువ్వులను అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా 3 టేబుల్ స్పూన్ల వరకు ఉంటాయండి. 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని బాగా చిటపటలాడేంత వరకు ఉంచుకొని ఇవి తీసుకొని ఒక బౌల్లో చల్లారనివ్వాలి. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్గా రెడీ చేసుకుందాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో ఇంకొన్ని వాటర్ని అయితే వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని మనం దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ని అయితే యాడ్ చేయాలి. ఇలాంటి కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే హోటల్ స్టైల్ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. 2 బిర్యానీ ఆకులు ఇలా తుంపలుగా కట్ చేసి వేసుకొని ఇలాచీ, మొగ్గ, చెక్క వేసుకోవాలి. కొంచెం మిరియాలు, షాజీరాని కూడా యాడ్ చేయాలి. ఇవి కొంచెం చిట్లిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను 2 వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, ఇవి చిలికలుగా కట్ చేయని అవసరం లేదు, అలాగే వేసుకోండి. వీటన్నిటిని రెడ్డిష్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వస్తుంది అనంగా దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇదైతే వేగిపోయింది కదా, చూడండి రెడ్డిష్ కలర్ వచ్చేసింది, వేగిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకొని దాంట్లో ఇంకా కొంచెం ఉంటుంది కదా, వాటర్ని అయితే ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుందండి. ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, మనం ఎంత స్పైసీగా తింటామో అంత కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. ఇవి అంతటిని మసాలాలు బాగా దీనికి పట్టేంత వరకు బాగా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలయబెట్టుకోవాలి. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకుని టమాటాలను కూడా వేసేసుకుందాం. ఇవి వేసుకొని బాగా ఈ మసాలాలన్నీ బాగా టమాటాలకు పట్టేంత వరకు బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల నుంచి 6 నిమిషాల దాకా మూత పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి మీకు. చూడండి మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి
తగినంత మనకి గ్రేవీకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదు కదా గ్రేవీ, మరీ థిక్గా ఉంది కదా. ఇప్పుడు నేను 2 టీ గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 లీటర్ వరకు అనుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇది కూడా బాగా కలయపెట్టుకోవాలి. కలయపెట్టుకొని ఉప్పు సరిపోయిందా లేదా సరి చూసుకోవాలి. ఇప్పుడే సరి చూసుకోవాలి. మనకి ఎంత థిక్నెస్ గ్రేవీ కావాలనుకుంటే అన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు స్లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ పైకి తేలి చాలా చాలా బాగా వచ్చింది కదా. ఈ విధంగా ఈ గ్రేవీ ఈ థిక్నెస్లో ఉంటే సరిపోతుందండి. మనం తినేంత వరకు ఇంకా గట్టి పడిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలయబెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ కర్రీ? ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది. ట్రై చేయండి. ఈ విధంగా కలుపుకుంటూ స్లోగా తిప్పుకోవాలి, లేకపోతే ఈ టమాటాలు అనేది చిదిరిపోతుందండి. 2 నిమిషాలు అయిపోయిన తర్వాత చూడండి, ఆయిల్ పైకి తేలి ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఈ సింపుల్ రెసిపీని ఈ వీడియో చూస్తే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది. మీ